ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరట మీ అందరికీ వందనాలు. ప్రభువు పేరట మీ అందరికీ శుభములు, దీవెనలు కలుగునుగాక. ఈ ఉదయకాలం పరిశుద్ధ గ్రంథము నుండి దేవుని వాక్యాన్ని చదువుకుందాం. దినవృత్తాంతాల 2వ గ్రంథము 15వ అధ్యాయము 7వ వచనాన్ని చదువుకుందాం. కాగా మీరు బలహీనులు కాక ధైర్యము వహించుడి, మీ కార్యము సఫలమగును. దేవుడు తన మాటలు మనందరి కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లలారా, రాజైన ఆషా విషయములోను యోధా విషయములోను దేవుడు గొప్ప కార్యాలు చేశాడు. అయినప్పటికీ వారు దేవుణ్ణి అనుసరించే విషయంలో బలహీనంగా ఉన్నారు. ప్రభువు మార్గాలలో వారు పాదాలు తొట్టిల్లాయి. వారి మనసులు నిలకడగా లేవు. అందుకే ప్రభువు వారు వారిని హెచ్చరించారు. మీరు నాతో ఉంటే నేను మీతో ఉంటాను, మీరు నన్ను విడిచిపెట్టేస్తే నేను మిమ్మను విడిచిపెట్టేస్తాను అని అన్నారు. వారి పొరుగు రాజ్యాన్ని దేవుడు ఉదాహరణగా చూపించాడు. వారు ఎంతగా తన మీద తిరుగుబాటు చేశారో, అయినప్పటికీ వారు పశ్చాత్తాపడినప్పుడు ప్రభువు వారిని ఎలా కనికరించాడో తెలియజేశాడు. వారిని తన మార్గాలలో స్థిరపరిచి నీతి విషయములో వారిని బలవంతులుగా చేయాలనేది దేవుని ఉద్దేశం. ఆ విధంగానే మన విషయాల్లో కూడా ఆయన అదే తలస్తున్నాడు. కాబట్టి స్తుతికి పాత్రుడైన దేవుణ్ణి మనం పూర్ణ బలంతో సేవిద్దాం. దేవుణ్ణి సేవించడం యోగ్యమైన కార్యంగా మనం ఎంచితే అలాంటి సేవ సంపూర్ణమైనదని గ్రహించాలి. మంచి తీర్మానంతోనూ వివేకముతోనూ ఆయనను సేవిస్తే ఆ ప్రభువు యొక్క పనిలో మనకి మంచి బహుమానం లభిస్తుంది. ప్రభువునందు మన ప్రయాస వ్యర్థం కాదని మనం గుర్తుపెట్టుకోవాలి. అశ్రద్ధతో పనిచేస్తే మనకి బహుమానం దొరకదు. పూర్ణ మనసుతో మనల్ని మనం దేవుని పనికి అప్పగించుకుంటే మనం గొప్ప అభివృద్ధిని చూస్తాం. భయంకరమైన తుఫాన్ లాంటి పరిస్థితులు ఉన్నప్పుడు ఈ వాక్య భాగం మనకు అందించబడింది. ఈ వాక్య భాగం మనకి తెలియజేసేది మీరు బలహీనులు కాక ధైర్యంగా ఉండండి అని, మీ కార్యమును ఆయన సఫలం చేస్తాడని. ఈ వాక్యం మనకి వినిపించబడుతున్నప్పుడు మనం బలాన్ని కూడగట్టుకుని మనము మన శ్రమల యొక్క సముద్రంలో నుంచి దరికి చేర్చగలడని మనం నిరీక్షణతో ముందుకు కొనసాగుదాం. అట్టి భాగ్యత దేవుడు మనకు దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. నాతో పాటు ఏకీభవించండి. మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియా పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామమును బట్టి మీకు వందనాలు. ఈ ఉదయకాలం మీ పాదాల దగ్గర మీ లేఖనాన్ని మేము నేర్చుకోవడానికి సహాయం చేశారు. నేర్చుకున్న లేఖనపు సత్య ప్రకారం మీరు మా విషయంలో చూపించే ఆదరణ, మీరిచ్చే ధైర్యం, మీరు మా పట్ల చేసే కార్యాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. మీరు మాకు తోడుగా ఉన్నారని, మీరు మాకు సహాయం చేసేవాడని,
మేము మీ వైపు చూసినప్పుడు బలాన్ని ఇచ్చేవారని, మమ్మల్ని మీరు బలపరిచే దేవుడు అని మిమ్మల్ని స్తుతిస్తూ మీ బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోనండి. చిన్న బిడ్డలను, యవనస్తులను, వృద్ధులను, స్త్రీలను, పురుషుల్ని జ్ఞాపకం చేసుకోండి. వారి చదువులు, ఆరోగ్యాలు, ఉద్యోగ ప్రయత్నాల్లో విజయాలు ఇవ్వండి. ఉద్యోగాలలో ప్రమోషన్స్ ఇవ్వండి. చేతి పనులు, వ్యాపారాలు, పొలాలు, పశువులను దీవించండి. వివాహాలు కాని వారికి అవటానికి, గర్భఫలములు లేకున్న వారికి ఇమ్మని, గర్భఫలములు కలిగిన వారికి సుఖమైన ప్రసూతి ఇమ్మని, ప్రసూతైన తల్లి పిల్లలకు ఆరోగ్యాలు ఇమ్మని, మీ పిల్లల అవసరాలు, సమస్యలు, బలహీనతలు, రుణాల నుంచి విడిపించి మీ పిల్లల్ని మీరు దీవించి ఆశీర్వదించమని యేసు ప్రభు వారి పేరట స్తుతించి ప్రార్థించి అడిగినవన్నీ పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమెన్.